ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా, చివరికి దేవుడు మాత్రం ఈ భూమిపై తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూనే ఉంటాడు. తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వారి ప్రయత్నాలనే తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు. దేవుడు యోసేపు పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే యోసేపు సహోదరులు యోసేపుపై పగ పెంచుకొని అతన్ని ఐగుప్తీయులకు ఒక బానిసగా అమ్మివేశారు. అయితే దేవుడు ఆ ఐగుప్తులోనే యోసేపును ప్రధానమంత్రిగా హెచ్చించాడు. యోసేపు సహోదరులు అతనికి కీడు చేయాలని ఉద్దేశించారు, గాని దేవుడు అది అతనికి మేలుగా మార్చివేశాడు. ప్రియులారా, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్న కాలంలో హామాను అనే వ్యక్తి యూదులకు కీడు చేయాలని, యూదులనే వారే లేకుండా నాశనం చేయాలని పన్నాగం పన్నాడు. మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్యను సిద్ధం చేశాడు. అయితే చివరికి అతని పన్నాగం అతని తల మీదికే వచ్చింది. మొర్దెకై కొరకు సిద్ధం చేయించిన ఉరికొయ్య మీదే అతడు, అతని కుమారులు, అతని కుటుంబం అంతా ఉరితీయబడ్డారు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో ఏర్పడే కష్టాలను బట్టి, క్లిష్ట పరిస్థితులను బట్టి కంగారు పడుతూ ఉంటాము. మన మదిలో మెదిలే ఆలోచనలను బట్టి భయానికి లోనవుతూ ఉంటాము. అయితే దేవునికి మన జీవితం పట్ల గొప్ప ప్రణాళిక ఉందని, అంతిమంగా తన చిత్తాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడని మనము విశ్వసించినట్లయితే ధైర్యంగా ఆయన చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోగలము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును అని. ప్రియులారా, దేవుడు ఒక మాట ఇచ్చి దానిని మరిచిపోవడం లేక నెరవేర్చకపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడై మరియు ఇష్టపడువాడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనుష్యులు తమ కంటే గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయున్నది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరణిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను అని. సహోదరి సహోదరులారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనేడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనమును సత్యవాక్యమును అనగా మన రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిమి.
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టునని, నీ యొక్క తీర్మానమే స్థిరమని, నీ చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున నీవు సమస్త కార్యములను జరిగించుచున్నావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా జీవితంలో ఏర్పడే కష్టాలను బట్టి, క్లిష్ట పరిస్థితులను బట్టి మేము కంగారు పడక, భయానికి లోనవక, మా జీవితం పట్ల నీకు గొప్ప ప్రణాళిక ఉందని, అంతిమంగా నీ చిత్తాన్ని మా జీవితంలో నీవు నెరవేరుస్తావని విశ్వసించి ధైర్యంగా నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ దయా సంకల్పము చొప్పున నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మా ఎడల విస్తరింపజేయమని, నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.